హాయ్ హలో వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మోడల్ బ్లౌజ్ గురించి ఇవాళ మీకు క్లుప్తంగా చెప్తానంటే కొత్త మోడల్ అనేది చాలా వెరైటీగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇవాళ కొత్తగా ఆలోచించాను అనమాట దీని గురించి. అయితే మా వీడియోస్ ఫస్ట్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరిగా లైక్ చేయండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మోడల్ బ్లౌజ్ గురించి చదువుతున్నాను అనమాట. చూడండి ఒకసారి, 13 అంగుళాలు ఈ పొడవు అండి. ఇది పొడవు 13 అంగుళాలు తీసుకుంటున్నాను. చూడండి, సంక లూజ్ వచ్చేసి 5 అంగుళాలు డౌన్ చేసుకుంటున్నా. 18.5 టెస్ట్ లూజ్ ఇది బ్లౌజ్కి. మీ మోడల్ని గురించి చెబుతానండి ఇవాళ నేను. ఇంకోండి 9 అంగుళాలు డీప్ దిగింది, 9 అంగుళాలు. 8.5 డీప్ అండి, 9 కాదు 8.5. 5.5 షోల్డర్ వచ్చేసి 5.5. ఇటు వచ్చేసి 1.5 తీసుకోండి, 2.5. అయితే ఇప్పుడు మనం స్క్వేర్ తీసేద్దాం. ఫస్ట్ పైనుండి కిందకి స్క్వేర్ ఇలా గీసేసుకొని, ఇదిగోండి సింపుల్గా చెప్పేస్తున్నాను అన్నమాట వీడియో మీకు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే వచ్చేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే ఆ స్క్వేర్ ఉంటేనే 3 అంగుళాలు ఉంది కదా, ఇది కూడా 3 అంగుళాలు వచ్చేలాగా చూసుకోవాలండి, లేకపోతే బాగోదు. చిన్నది కొండ అయిపోతుంది. కొంచెం పెద్దగా ఇలా తీసేసుకుందాం. ఇలా ఆర్ట్ అనేది ఇలా వేసుకోండి. ఫస్ట్ ఇలా వేసుకొని మనం ఇక్కడ నుండి 1.5 ఇంచీలు దించుకోండి. 1.5. చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి ఈ మోడల్. అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఇది కూడా పెడుతుంది అనమాట మోడల్. ఇది కొత్త వారికి కూడా చాలా యూజ్ అవుతుందండి ఇది. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది వేసుకోవడానికి, మోడల్ సింపుల్గానే ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది అనమాట ఇది మోడల్. అయితే మొత్తం క్లియర్గా అయ్యిందాక చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మధ్యలో మాత్రం వీడియో ఆపొద్దండి, ఆపితే బాగోదు, మీకు తెలియదు అనమాట. అందుకని చెప్పేసి ఒక 10 నిమిషాలు వీడియోని ఎక్కువ పెట్టనండి, నేను టైం పెట్టను. దాన్ని బట్టి మీరు చూసుకొని కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందామండి మొత్తం క్లియర్గా. ఇలా కట్ చేసేసుకుందాం. లైనింగ్ కూడా కట్ చేసేసాను, లైనింగ్ ప్లస్ బ్లౌజ్ కూడా కట్ చేసేసాను, 2 కట్ చేశాను. కుట్టే విధానం కూడా మీకు క్లుప్తంగా చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసే విధానం చూద్దామండి. అయితే ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఈ డ్రాయింగ్ వేసుకున్నాం కదా, దీన్ని కొంచెం గట్టిగా వేసుకోండి. గట్టిగా వేసుకుంటే ఇలా కొంచెం, ఎందుకంటే అవతల మనం మడిచినప్పుడు అవతలకు కూడా పడద్దు అనమాట. ముద్ర పట్టడం కోసం మనం ఇలా గట్టిగా చేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా గీర వేసుకోండి. గీర వేసుకుంటే ప్రింట్ అనేది అవతల పడుతుంది అనమాట. చక్కగా క్లియర్గా చక్కగా ఆ గీత మీద ఇలా గీర వేసుకుంటే మొత్తం ప్రింట్ దాని మీద పడుతుంది అనమాట అవతల. చూడండి పడింది కదా ఇలా. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ జరిగిపోకుండా మనం దీన్ని ఒకసారి ఇలా గీసుకుందాం. ఎందుకంటే మనకు ప్యాచ్ చేయాలండి. దీనికి ప్యాచ్ చేసుకున్నాక మళ్ళీ మోడల్ చూపిస్తా. ఇలా ఇప్పుడు మనం చూడండి, దీనికి ఇప్పుడు మనం లైనింగ్ని అతికేసుకుందాం ముందు. ఇప్పుడు మనం శారీలో ఉందండి ఇది క్లాత్, శారీ క్లాత్ అనమాట ఇది. అయితే దీన్ని మనం పైకి వచ్చేలాగా దీని మీద లైనింగ్ అడుగున ఇది శారీలో బ్లౌజ్ పైన ఉండాలి. పైన ఉండేలాగా దీన్ని ప్యాచ్ చేసుకోవాలన్నమాట. మనం
లైనింగ్ మీద. అందుకని మనం ఇలా ఆర్ట్ వేసుకుంది. అందుకని ఈ ఆర్ట్ ప్రకారం మనం కుట్టేసుకుందాం. ఇప్పుడు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ మోడల్ ఎలా అనేది అప్పుడు చెబుతాను. మళ్ళీ ఇది ఒకసారి కుట్టేది చూడండి. అడుగులు మాత్రం ముడత లేకుండా చూసుకోవాలండి. పర్ఫెక్ట్గా రావాలి మనకి. ఎక్కడా కూడా ముడత రాకుండా క్లియర్గా రావాలి. ఇప్పుడు మనం పైపింగ్ చేసుకోండి. ఇలా శారీలో క్లాత్ని మళ్ళీ పైపింగ్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ చేసుకుని దీన్ని కట్స్ చేసుకుని ఒక 2 ఇంచెస్ అలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టేసుకోండి. ఇలా దగ్గర లాగేసుకుని ఇలా దగ్గర లాగేసుకుని స్టిచ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం థ్రెడ్ని మనం ఇలా తయారు చేసేసుకోవాలి. తయారు చేసుకుని ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ట్రా ఉన్న పీసులన్నీ చక్కగా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కూడా మనం ప్యాచ్ చేసుకుందాం. ప్యాచ్ చేసుకునేటప్పుడు ముందు ఇది పల్సగా ఉంది కాబట్టి శారీలో క్లాత్ మనం మందం వేసుకోవాలి. డబుల్ వేసుకోండి. ఎందుకంటే థిక్గా రాదనమాట. లేకపోతే ఈ క్లాత్ కనపడుతూ ఉంటుంది కాబట్టి నీట్గా రాదు. అందుకని చెప్పేసి కొంచెం థిక్ కోసం అనమాట ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఎక్కడ ముడత లేకుండా నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఇలా అతికేసుకోండి. ఇక ఈ నెక్ వరకు మనం పైపింగ్ చేసుకున్నాం ఈ క్లాత్, శారీ క్లాత్ తోటి. ఎందుకంటే చుట్టూ ఈ క్లాత్ ఉంది కాబట్టి శారీలోది ఈ క్లాత్ పైపింగ్ చేసుకోవాలన్నమాట. పైపింగ్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అన్నమాట. చాలా నీట్గా బాగుంటుంది. ముందు మనం లేస్ వేసుకుందామండి. లేస్ వేసుకోకపోతే ముందు ఈ తర్వాత ఈ గోటు వేసిన తర్వాత ఈ పైపింగ్ చేసిన తర్వాత మనం ఈ లేస్ అయితే ఈ అంచులు కనపడతాయి కాబట్టి మనం ఇలా ముందే లేస్ అతికేసుకుందాం. అతికేసుకుంటే అప్పుడు ఆ పీసులు అనేవి లోనికి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ పని చేద్దాం. ఫస్ట్ మనం దీన్ని లేస్ అతికేసుకుందాం. చుట్టూ కూడా లేస్ అతుకుందాం. తర్వాత పైపింగ్ చేసుకోవచ్చు అనమాట. పైపింగ్ చేసుకుంటే అప్పుడు మనకి క్లియర్గా ఉంటుంది అనమాట. ఇది కూడా లేస్ స్టోన్స్ పెట్టేసుకున్నామండి. ఇలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ ఒకటి స్టోన్స్ పెట్టేసుకుంటే ఇప్పుడు చూసారుగా చాలా సింపుల్గా మోడల్ చక్కగా నీట్గా చాలా అందంగా ఉంటుంది. ఇది మోడల్ చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటా కొత్త వాళ్ళకి చాలా యూజ్ అయ్యేలాగా చక్కగా ఆర్ట్ వేసి నీకు ఎలా నీట్గా చూపించాను అనమాట. అర్థం కాకపోతే ఏదన్నా కామెంట్ పెట్టండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.